ఇది కూడా లేదా? ఇవన్నీ ప్రశ్నలు సహజంగా వస్తాయి. సార్, జగన్కు ప్రతిపక్ష హోదా వైసీపీ వ్యూహం ఫలిస్తుందా? నిన్న మనం మాట్లాడాం కదా, చంద్రబాబు సవాలు, జగన్ సవాలు, ఇవన్నీ కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సభలోనే మాట్లాడుతూ అసెంబ్లీకి రండి రండి అని మాకు సవాల్ చేస్తున్నారు, అసెంబ్లీకి వస్తే మీరు తట్టుకోగలరా అని ఒక ప్రశ్న. మీరు జగన్ అసెంబ్లీకి వచ్చి మీ ప్రభుత్వం యొక్క నిజస్వరూపము, మీ వైఫల్యాలు, మీ మోసాలు ఇవన్నీ కూడా బయట పెడితే మీరు తట్టుకోగలరా? మీరు తట్టుకోలేరు. కానీ మేము మాట్లాడాలంటే మాకు సమయం కావాలి, సమయం కావాలంటే ప్రతిపక్ష హోదా ఉంటే మాకు తగినంత సమయం వస్తుంది, మేము మాట్లాడతాం. కానీ మీరు అది ఇవ్వరు, కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీరు సిద్ధమా? అలా అయితే వస్తామని. ఇదేదో వ్యూహాత్మక స్పందన లాగా రియాక్షన్ తప్పితే ఎందుకు ఇస్తారు ప్రతిపక్ష హోదా? మేము కేసు వేసాము, కేసు అది వచ్చేది ఎప్పుడు వస్తుందో తెలియదు కేసు. కానీ మీరేమన్నారు, ఇంకో ముగ్గురిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోతుంది అన్నారు. ఓకే, మీరు మంచోళ్ళు అయితే మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇదిగో ఈ రవేనాయనకు హోదా ఇస్తున్నాం, ఒక్కడే ఉన్నాను మీరు చెప్పొచ్చు, అది మీకు అవకాశం ఇస్తుంది రాజ్యాంగం. కానీ అంత సుహృద్భావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉందా? మీరు ఇంతకుముందు ప్రదర్శించారా? ఇప్పుడు ఉందా? కాబట్టి ఇదేదో ఎత్తుగడగా అనడం తప్పితే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామంటే ఇవ్వరు కాబట్టి రాము, దాని సారాంశం ఏమంటే ఇవ్వరు కాబట్టి రాము అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు అనమాట. మూడోదేమో సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాము, మిమ్మల్ని చాలా తూర్పార పట్టేస్తాము, మిమ్మల్ని చిల్చి చెండాడతాం అన్నట్టుగా మాట్లాడడం. జగన్ అక్కడ ప్రజలు పర్యటనలో అప్పుడు అలా మాట్లాడుతుంటే ఇక్కడ వాళ్ళ పార్టీ కూడా నెమ్మదిగా ఈ వ్యూహానికి, అంటే దీని మీద స్పందించాలి. శాసనసభకి ఎందుకు పోవడం లేదు మీరు, మిమ్మల్ని ఉన్నంత వరకైనా అని అడుగుతున్నారు ప్రజలు. రైతుల సమస్యలు ఇవన్నీ వీధుల్లోనో మీడియాలోనో చెప్పడమే కానీ అసెంబ్లీలో మీరు ఎందుకు లేవనెత్తడం లేదు అనే ప్రశ్న. ఇంకోటి కూడా వస్తుంది, చంద్రబాబుతోనో లేకపోతే ఎన్డీఏతోనో కలిసే మీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు కూడా వేస్తున్నారు రేపు. సో కొన్ని విషయాల్లోనేమో మీరు కలిసి కూడా ఉంటున్నారు బీజేపీ దగ్గర. మరి ఇటువంటి అప్పుడు ఎందుకు వైసీపీ ఒకటే అనే విమర్శ వస్తూ ఉంటే లేదు మాకు హోదా ఇస్తే మేము వచ్చి మాట్లాడతామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం అన్నది ఒక ఎత్తుగడలాగా కనిపిస్తుంది, ఒక వ్యూహంలాగా కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మనకు సామెత ఉంది కదా, పిచ్చి అయితే కానీ పెళ్లి కుదరదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు అన్నట్టుగా హోదా ఇస్తే కానీ రామని వాళ్ళు అంటారు. మీకు హోదా ఇచ్చే ప్రసక్తి లేదు, మీరు వస్తే మీ సంగతి చూసి మేము తేలుస్తాము, పథకాలు మీరే ఎక్కువ ఇచ్చారు మేము ఎక్కువ ఇచ్చాము, మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమం, జగనే సంక్షేమాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు మీరు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం అన్నది చంద్రబాబు నాయుడు సవాల్. కాబట్టి ఈ సవాల్ బయట అయినా వాళ్ళు తేల్చుకోవచ్చు, ప్రజలు కూడా తేలుస్తారు. ఏదో ఎన్నికల్లో ఏవో వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మాకేదో అన్యాయం చేశారు అని పదే పదే మాట్లాడితే మటుకు వైసీపీ ఒక విధంగా తన బలహీనతను తాను బయట పెట్టుకున్నట్టుగా అవుతుంది. ఎందుకు మీకు ప్రజలు ఇవ్వలేదు మేము కాదని వాళ్ళు చెప్తారు, ప్రజలు ఇవ్వండి మేము ఎలా ఇస్తాము అని. దాని మీద రాజ్యాంగంగా 2-3 రకాలు మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా ఢిల్లీలో మటుకు ఒకసారి జరిగినట్టుగా ఉంది, నెంబర్ లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఎట్లాగూ జరగదు. ఒక్కడున్నా కానీ నిలబడతానా, అది కదా నిజానికి ఒకే ఒక్కడు అన్నట్టుగా. అంతకుముందు ఇద్దరే, నేను మా అమ్మ ఇద్దరమే పోటాడేమంటుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. విజయం ఒక్కరే వెళ్ళారు కదా, విజయం వెళ్ళిన మేరకు కూడా జగన్ 11 మందితో వెళ్ళలేరు ఆ శాసనసభకు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభలో మొదట వైసీపీకి అధికారికంగా ఉన్న వైసీపీ పార్టీ కూడా ఇంకా ఏర్పడలేదు, జగన్కు ప్రతినిధిగా విజయం ఒక్కరే ఉన్నారు. ఆమె అసెంబ్లీకి వెళ్ళలేదా? ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రిగా ఒక హోదా, మీకంటూ ఒక మీడియా, ఇన్ని పెట్టుకొని మోదీతో సంబంధాలు ఇన్ని పెట్టుకొని మీరు ఎందుకు వెళ్ళడానికి వెనకాడుతున్నారు? సో ఐ థింక్ అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్న విషయం మీద వైసీపీ డిఫెన్స్లో ఉంటుంది. ఇక డిఫెన్స్లోనే ఆత్మరక్షణ నుంచి బయటపడటం కోసం బహుశా ఒక ఎత్తుగడగా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని అంటున్నారు. ఇవ్వరు. నాకు తెలుసు ఓంకార్ లాంటి వాళ్ళు ఒకరే ఉన్నారు, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్న రోజులు ఉన్నాయి. మొన్నటి వరకు ఆఖరికి బీజేపీ లాంటి పార్టీకి కూడా ఒకటే రాజేష్ సింగ్ ఉన్నాడు కదా, లేకపోతే ఆయన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యో లేకపోతే ఇద్దరే ఉండేవాళ్ళు సిపిఎం లాంటి పార్టీలకు. కాబట్టి ఇది ఈ తర్కం నిలబడదు, ఆ హోదా లభించదు, అంతవరకు ఖాయం. సార్ అమరావతి